నెల్లూరు కొత్తూరు ప్రాంతానికి చెందిన ఇతని పేరు రహీం. వృత్తిరీత్యా ఇతను ఇంజనీర్, ప్రవృత్తిరీత్యా ఇతను ప్రేమికుడు. తనకు ఊహ తెలిసిన నాటి నుంచి తన ప్రేమకు ఊపిరిపోయడం ప్రారంభించాడు. తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకోవడమే కాక కనిపించిన ప్రతి చిన్నారికి ప్రేమంటే ఏమిటో తెలియజెప్పి వారి దగ్గర ప్రేమిస్తామని ప్రతిజ్ఞలు చేయించడం ఓ విశేషం. తాను ప్రేమిస్తున్న వారికి బహుమతి ఇవ్వాలనుకున్నాడు ఈ ప్రేమికుడు. లోకంలో ఎవరైనా ప్రియురాలినో, స్నేహితులనో, తల్లిదండ్రులనో లేదా కుటుంబ సభ్యులనో ప్రేమించడం సాధారణం. ఇంతకీ ఇతను ప్రేమించేదెవరిని? నీ ప్రేమకు కలశాని, నీ పూజకు నిలయాని, నీ వీణకు నాదాన్ని కాన. ఇతను ప్రేమించేది ఎవరినో తెలిస్తే కొంత ఆశ్చర్యం, మరింత విస్మయం కలుగుతుంది. తాను ప్రేమించేది మరెవ్వరినో కాదు, ప్రకృతిని, పర్యావరణాన్ని. తాను ప్రేమించే పర్యావరణానికి బహుమతులుగా మొక్కలను నాటడం చిన్నప్పటి నుంచే మొదలుపెట్టాడు. ఏ ఇంటి ముందైనా కాస్తంత ఖాళీ స్థలాన్ని చూశాడంటే చాలు, అక్కడ ఓ మొక్క నాటితే అది ఎంత గొప్ప మేలు చేస్తుందో అక్కడి వారికి వివరిస్తూ ప్రకృతి గురించి పాఠాలు చెప్పడమే కాదు, పర్యావరణ ప్రేమికుల కోసం ఆన్లైన్లో ఓ యాప్ను ఏర్పాటు చేశాడు. ఎవరికైనా మొక్కలు కావాలంటే ఈ యాప్ ద్వారా ఈ ప్రేమికుడికి తెలిపితే క్షణాల్లో అక్కడ ప్రత్యక్షమై పచ్చటి మొక్కల్ని ప్రేమగా తెచ్చి ఆ ఇంటి ముందు పెట్టేస్తాడు. వారితో కలిసి ఆ మొక్కను నాటి దాన్ని పెంచడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పి తృప్తిగా ఇంటి ముఖం పడతాడు. ఈ రహీం గారు ఈ చెట్లు నాటే కార్యక్రమం ఒకటి పెట్టారండి. ఆయన చెట్లు తెచ్చి ఇంటింటికి వచ్చి చెట్లు నాటి వెళ్తున్నారు. సార్ మేము నాటుకుంటాము, ఇక్కడ చెట్లు పెట్టండి వెళ్ళండి అన్నా కానీ లేదమ్మా మీరు నాటితే ఎలా ఉంటుందో ఏమో నేనే నాటుతాను అని చెప్పి అతనే కేర్ తీసుకొని నాటుతున్నారు. ఎవ్రీ వీక్ సండే టైంలో పిల్లలకి స్కూల్ లేని టైంలో అక్కడ కూర్చోపెట్టి చెట్ల గురించి వివరిస్తున్నారు. చెట్ల వల్ల కలిగే లాభాలు ఏంటి, దాని చెట్టు మనకి ఏమిస్తుంది అనేది పిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా వివరిస్తున్నారండి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా అనిపించేటట్టు తను చేసే కార్యక్రమము చాలా ఆనందంగా ఉంది. ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది. చెట్లు నరికేయడం వల్ల పొల్యూషన్ ఎక్కువైపోయి ఇబ్బంది పడతా ఉన్నారు జనాభా. దానికోసం రహీం గారు మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. ఇతరులు కూడా ముందుకు వచ్చి ఇట్లాంటి ప్రోగ్రాంలు చేస్తే జనాభాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏమిటి పిచ్చి, ఎందుకింత అత్యుత్సాహం అంటూ తన మిత్రులు, సహచరులు జోకులేసుకుంటున్నా చక్కటి ఉద్యోగం చేసుకుంటూ ఈ త్యాగాలేమిటంటూ కుటుంబ సభ్యులు వారిస్తున్నా పట్టించుకోకపోవడం నిజంగా ఓ వైవిధ్యం, ఓ వింత. ఈ విభిన్న జీవనయానం వెనుకున్న అంతరార్థమేమిటి? పేద ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాల్లో 12 లక్షల చెట్లు నాటడమే లక్ష్యంగా సన్ సిటీ రేడియో యాప్ నేను రూపొందించడం జరిగింది. నేను అనుకున్న నా లక్ష్యాన్ని రాబోయేటువంటి 7 సంవత్సరాల్లో 12 లక్షల చెట్లను నాటి ఒక భారతీయుడిగా నేను కృషి చేస్తాను. మొత్తం భారతదేశంలో ప్రతి పట్టణంలో 12 లక్షల చెట్లు ఖచ్చితంగా ఉండాలి అనేటువంటిది నా లక్ష్యం. మొక్కలు తమను ప్రేమించే వ్యక్తినే కాదు, తమను అంతం చేసే వారిని కూడా ప్రేమగా పలకరిస్తాయి. ఎన్నో ప్రాణులకు ఆహారాన్ని అందించి ఆకలి తీరుస్తాయి. అలసిన వారికి చల్లని నీడనిచ్చి సేద తీరుస్తాయి. చంటి పాపల ఊయలై జోలపాడుతాయి. విహంగాలకు గూడునిచ్చి కాపాడుతాయి. పట్టు పురుగులకు ఆహారమై పట్టు వస్త్రాలను అందిస్తాయి. చెట్లు మాట్లాడవు, కాని ప్రేమగా పలకరిస్తాయి. చల్లని గాలితో, చక్కని నీడతో అలరిస్తాయి, కనికరిస్తాయి. నిరంతరం నిలబడి ఉండి సహనాన్ని ప్రదర్శిస్తాయి. లోకంలో తమ ఉనికి కరువు కారాదని, మమతానురాగాలను కరువు కానియొద్దని, అడుగింటిపోతున్న ప్రేమ ఆత్మీయతలను విత్తులుగా వర్షించమని, సిరి సంపదలు కరువైన మాగానిని నెలకొల్పమని దేవుణ్ణి ప్రార్థిస్తూ తాను అంతమవుతున్న తనయుడి చేతిలో తండ్రికి తలకొరివినవుతుంది. పర్యావరణం పాడైపోతోందని ప్రపంచమంతా గగ్గోలు పెడుతోంది. కాలుష్యపు కోరల్లో చిక్కి శల్యమవుతున్న పర్యావరణాన్ని కాపాడి తీరాలన్న ఆలోచనతో మొక్కను భూమి తల్లి వడికి చేర్చాలని అన్ని ప్రభుత్వాలు మొక్కలను పెంచడం కోసం అనేక రకాల పథకాలను అమలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో నీరు చెట్టు వనం మనం లాంటి ప్రత్యేక కార్యక్రమాలు ప్రభుత్వం ప్రారంభించింది.
మానవుడు సంపాదనే లక్ష్యంగా వేసే అడుగులలో రవ్వంత కాలాన్ని వెచ్చిస్తే చెట్లు నాటొచ్చు. కాలుష్యపు కోరల్లో నుంచి, వ్యాధుల నుంచి సులువుగా తప్పుకోవచ్చు. భగవంతుడు నేను ఇస్తాను నువ్వు తీసుకో అంటుంటే జనాలు దానికి దూరం పోతున్నారు. సో భగవంతుడు ఏదైతే ఇస్తున్నాడో మనకు సంపద, ఆ సంపదను తీసుకునేటువంటి మార్గం ఈ చెట్లే. మొక్కలను ప్రేమించి పర్యావరణానికి బహుమతిగా ఇస్తున్న ఈ వ్యక్తిని మనమందరం ఆదర్శంగా తీసుకుందాం. ప్రభుత్వం ప్రారంభించిన వనం మనం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. పర్యావరణ పరిరక్షణకు యుద్ధ భూమిలోకి దిగిన సైనికుడుగా ఇతను చేపట్టిన ఉద్యమానికి ఆజ్యం పోద్దాం. మన వంతు సమిధిగా ప్రతి ఒక్కరం ఓ మొక్కను నాటుదాం. పాడైపోతున్న పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. కెమెరామెన్ విజయ్ కుమార్తో కిషన్ వర్మ, యాక్ట్ 24/7 నెల్లూరు.